కర్నూలు జిల్లాకు సంబంధించి కీలకమైనటువంటి తిక్కారెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు కీలకమైన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీదన అది తాజాగా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనటువంటిది సొంత పార్టీ వాళ్ళ దగ్గరనే డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటిది తను చేసినటువంటి ఆరోపణ. డీలర్షిప్ లాంటి వాటికి సొంత పార్టీ కార్యకర్తలు రాత్రి పగళ్ళు పనిచేశారు. లోకేష్ గారి కష్టం, చంద్రబాబు గారి కష్టంతో ఇవాళ రోజున పార్టీ నిలబడితే దాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వార్థపరులు కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఆయన చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా? అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు. మేమంతా బుల్లెట్లు గాయాలకై ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం. చంద్రబాబుని నమ్మినాం, లోకేష్ నమ్మినాం, తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం. ఈరోజు నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు, ఇది చాలా రాంగ్ పోతుంది. కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని. ఎందుకనంటే ఇక్కడ నా జిల్లా అధ్యక్షుడిగా నేను కదా ఉన్న విషయాలు చెప్పకపోతే నేను తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అని మీ అందరికీ. అక్కడ చప్పట్లు కొట్టారు కార్యకర్తలు అంటే అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉందన్నది.